దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనాన్ని గనక చూస్తే, ఎల్లప్పుడూ సంతోషముతో ఉంటే నీ మనస్సుకు ఆరోగ్యం కలుగుతుంది అని వ్రాయబడి ఉంది. మనం చూడగలిగితే సంతోషం కరువైపోతున్న దినాలలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. కానీ ఆ సంతోషం దొరికే స్థలం ప్రభు సన్నిధి, ప్రభు మందిరం అని తప్పకుండా మనం గ్రహించగలగాలి. నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి రాగలిగితే నీకు సంతోషం కలుగుతుంది అని, ప్రభు సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషము కలదు అని భక్తుడు పలికినట్లుగా దానిని బట్టే నీకు ఆరోగ్యం కలుగుతుంది అని ఈ పూట ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13లో చూడగలిగితే, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అని వ్రాయబడింది. దానికి ఉదాహరణ యోబు యొక్క జీవితమే. సమస్తాన్ని కోల్పోయినా సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి ఏమాత్రం తను కోల్పోలేదు కనుకని శ్రమల్లో సంతోషించగలిగాడు, ఒక మాదిరిని చెప్పగలిగాడు. అదే రీతిగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని వ్రాయబడి ఉంది. మనం చూడగలిగితే కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా మనము బాగుపడగలము అని ఈ పూట ప్రభువారు మనకు తెలియచేస్తారు. హిజ్కియాకి ఆయుష్ కలిగింది తన కన్నీటి ప్రార్థన ద్వారా మాత్రమే అని మనం ఏమాత్రం మర్చిపోకూడదు. ఆఖరిగా చూడగలిగితే దేవుని యందు విశ్వాసమును ఉంచగలిగితే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు పరిపూర్ణంగా పొందుకోగలవు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసమే ఆమెను బాగుపరచగలిగింది. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఏ వ్యాధులతో మీరున్నారో ఈ మాటలు ప్రభువారు మీకోసమే మాట్లాడుతున్నారు. మరలా నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను అన్న వాగ్దానాన్ని ఈ పూట నువ్వు పొందుకో. ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఆరోగ్యంతో అనేక మంది కొరకు ప్రార్థించగలిగిన దేవుని బిడ్డలుగా మనం అందరం మారిపోదాం. అట్టి కృప ప్రభువారు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.